బాబీ 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 బాబీ, నీ పోయిటరీ చాలా బాగుంది నిజంగానే. డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం, మరువలేనిది మన స్నేహం. వా క్యా బాత్ హై, నిజంగా సూపర్ గా ఉంది. బాయ్. మార్కిజం అజయం, కామ్రేడ్ మాకినేని సూర్యం. కామ్రేడ్ అంటే ఏంటి? సర్నేమా? కాదు, తాతయ్య చాలా ఫైట్స్ చేసేవారు. సో మేబీ ఫైట్స్ చేసే వాళ్ళని కామ్రేడ్ అంటారేమో. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి కామ్రేడ్ అంటే మన కామ్రేడ్ సూర్యం గారు. కామ్రేడా? తమ్మారెడ్డి కలిపితే కామ్రేడ్ అంతే. దీనికి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే పైన తాతయ్య ఉన్నారు, ఆయన అడుగు. అది ఒక సీక్రెట్. చెప్పు తాతయ్య. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి, దాన్ని నువ్వు ధైర్యంగా అడగాలి. దానికోసం ఏ కష్టాన్నైనా ఎదిరించాలి. దాన్ని సాధించటం కోసం నువ్వు చేసే ప్రయాణంలో నీకు తోడొచ్చేవాడే కామ్రేడ్. దినేష్ పట్టుకో, ఎల్లెల్లు వంగరా బాబు, ఇడిచే. అరే నేను ఆడొచ్చా? ఇది ప్లాస్టిక్ బాల్ కాదు, హార్ట్ టెన్నిస్. చాలా గట్టి తగులుతుంది. ఓ అవునా? పెద్దమ్మా ఆవిడ కూడా ఆడుతుందా? రే మార్టిన్, క్రికెట్ ఆడతావా? రూల్స్ తెలుసా? స్ట్రైట్ కొడితే 4, ఈ గోడకు తగిలితే 2 runs, ఆ వికెట్స్ తగిలితే అవుట్. బయటికి కొట్టినా అవుట్, కొట్టిన లేదే వాళ్ళకి. వెళ్ళి ఫీల్డింగ్ చేయి. సరే. జాంటీ రోడ్స్ తగ్గా చేద్దాం ఫీల్డింగ్. రెడీ రెడీ. లిల్లీ ఇటు వచ్చేసే. ఏమైనా బాల్ చిక్కు తగులుతుంటే బౌండరీ చేయాలి. ఇక్కడ ఉండు. ఓ సారీ సారీ, చాలా లిల్లీ నువ్వు అక్కడే Please. అక్కడే ప్లీజ్ అక్కడ ఉండండి. రెడీ. రెడీయా? రెడీ. వేరా బాబు ముందు. అరే 5 ఓవర్లో 36 కొట్టాలరా. అంటే 7 runs per over. వికెట్లు పడకుండా నెమ్మదిగా ఆడితే కొట్టొచ్చు. ఈసారి ఎలా అయినా కొట్టాలరా బాబు. బాబుగాడు నేను ఇట్టింగ్ వెళ్ళిపోతా. సిక్స్ ఫోర్. తగిలితే 6 రా. మ్యాచ్ మనమే గెలుస్తాం, అది అయిపోయిన డబ్బులు ఇచ్చేస్తాం. ఇలా గ్రౌండ్ లోకి రేపొద్దు ఇంటికి వచ్చేస్తాం. మ్యాచ్ మందే. ఏం పర్లా, టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఆడు. రఘు గారికి స్ట్రైక్ ఇచ్చేసారనా? అన్నయ్య, జయగా వెడ్డింగ్ కార్డ్స్ కోసం అని వచ్చాము. మీరు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే తను కూడా ఆడతా అంది. ఇక్కడ పిచ్చా, ఆ బాల్ తగిలిందంటే మామూలుగా ఉండదు. మనం ఇంటి దగ్గర ఆడదాం. మీరు కూర్చోండి, కూర్చోండి. వస్తా. ఏం కాదు, ఒక్క గేమ్. ఎంతరా స్కోర్? ఎంత? 6 బాల్కి 18 కొట్టాలి. రే ఓకేనా? ఎరా గట్టి తేలిందా? అయితే మ్యాచ్ తీసుకున్నట్టే కదా.
ఎలా అయిపోతుందిరా మ్యాచ్? మాది ఇంకా లాస్ట్ వికెట్ ఉంది. వాడి బదులు ఇంకోటి ఆడతాడు మా టీం నుంచి. రే బాబీ, నేను లెఫ్ట్ హ్యాండ్ దిగుతా. అబ్బాయి నువ్వు రైట్ హ్యాండ్ బాబీ. ఆడుతుంటే కూర్చో మూసుకుని. బాబీ నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఆడతా. లిల్లీ నీకు అర్థం కావట్లేదు. బెట్ మ్యాచ్ పోతే 5,000 కట్టాలి వాళ్ళకి. బాబీ నేను ఆడతా బాబీ. వద్దని చెప్తున్నా కదా. ఒరే బంటి బయటికి తీసుకెళ్ళండి రా వాడిని. వెళ్ళు, తర్వాత మాట్లాడు. రే మీరే ప్లేయర్ ని సెలెక్ట్ చేయండి. రే రిటైర్ హార్ట్ అయ్యి కుదరవు కానీ రూల్స్ పక్కనెట్టి ఆ అమ్మాయి ఆడుతున్నట్టే మేము బౌలింగ్ వేస్తాం. ఆ అమ్మాయిని ఎందుకు పంపుతాను రా? పిచ్చా, తను ఎప్పుడైనా చూసావా మా టీంలో? ఇందాక చూసాం కదా, ఆడి పిజ్జా తిరిపి ఏయ్, నాకు సైక్ తెప్పించక చెప్తున్నా. బాబీ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు నీతో ఈ గాడిదలు. నాకు తెలుసు, ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. టచ్ చేసినా చేయకపోయినా నువ్వు సింగిల్ తీసేసుకో. స్ట్రైక్ నువ్వే ఉంచుకో. జస్ట్ టచ్ చేసాలు. ఓకే ఇంకొంచెం. బాబు లిల్లీ 6 కొట్టిందిరా. సిక్స్ కొట్టిందా? థ్యాంక్ యూ. ఇదిగోండి. మీరు ఆడే మ్యాచ్కి ఇంతమంది వస్తారా? మీరు ప్లేయరా? హా, స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయరా? స్టేట్ ప్లేయర్? ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? అంటే అందరూ 2 రన్లు కొట్టి పెద్ద స్టేట్ ప్లేయర్ లా ఫీల్ అవుతుంటారు. మీరు ఒకేసారి స్టేట్ ప్లేయర్ అనేసరికి అందరు రియాలిటీలో చెక్ చేసుకుంటున్నారు. మీరు ఏమనుకోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి. మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. యా. సెల్ఫీ. రెడీయా? బాబీ కమ్. బాయ్ బాయ్. అమ్మ ఇవి స్వీట్స్ ఇమ్మంది. వస్తాను. మామూలుగా చిని అమ్మ పిలుస్తుంది. వెళ్ళు. లిలీ, అది రాత్రి చిన్న పార్టీ ఉంది. మ్యాచ్ గెలిచినందుకు అంతా వస్తున్నారు. నువ్వు రావాలి. ఏం చేస్తున్నారు? ఏరా అన్ని అరేంజ్ చేశారా? రెడీ ఇప్పుడే వస్తా. ఇదిగో మా చక్రి అన్న, మా సింగ అన్న. అన్న లిలీ కూర్చోండి. వేసుకోన్నా. వీళ్ళు మళ్ళీ మళ్ళీ రారన్నా. పార్టీ కూడా కదా, కొంచెం ఊపున్న పాటు పెడితే ఇటుకి డాన్స్ చేస్తాం. బాబాయ్ అందుకో. పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు, పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు. వద్దు బాబోయ్ 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 అంటే విన్నారా? అరే బాబీ, బయట వినయాలు వచ్చారు, నీ గురించి అడుగుతున్నారు.
మాట్లాడే చూస్తా నువ్వు ఏంటన్నా ఎక్కడ నుంచున్నారు బాబుగేడేడ్రా ఎలక్షన్ ర్యాలీకి పిలిస్తే రానున్నారంట. అది స్టూడెంట్ ఇష్యూ కాదు కదా, పాలిటిక్స్ లో ఎందుకని మేమే ఆగిపోయాం. ఏరా సూర్య అన్న వచ్చి కలిస్తే మీ ఎవరో తెలియదని చెప్పారంట. వినయ్ అన్న ఎవరో తెలియదురా మీకు? అంత బలిసి కొట్టుకుంటున్నారా మీరు? పిలవరా అండి. కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్న. ఏ నువ్వు ఆగు, ముందండి పిల్ల. ఏమైంది? రారా రారా బాబీ రా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 10 మంది స్టూడెంట్స్ ని సర్కిల్లో పోగేసి రెచ్చిపోతున్నావేంట్రా? మా ర్యాలీకి రమ్మంటే రావా? నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు రావాలరా? అయినా మేమెందుకు రావాలన్న ఆ ర్యాలీకి? ఆ పొలిటికల్ ర్యాలీకి మా స్టూడెంట్స్కి ఏంటి సంబంధం? స్టూడెంట్స్కి ఇప్పటిదాకా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఊళ్ళోకి వెళ్ళలేక హాస్టల్లో తలదాచుకుంటున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడు మేమేమో ఊపుకుంటూ ర్యాలీలకు రావాలి, మాకేమో ఒక్క పని జరగదు. అయినా స్ట్రైక్ 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 అంటున్నావు. ఆ రోజు మా గురించి వచ్చావా ఆయన స్ట్రైక్కి? ఆ రోజు స్ట్రైక్ అని పిలవగానే నువ్వు డబ్బులు అడిగావని నాకు తెలుసు. ఆ రోజే నీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? బయలుదేరు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోతున్నావు ఏంటి? బుల్లి గారు తమ్ముడిని ఎందుకు కొట్టారు? అది స్టూడెంట్ మ్యాటరా? అసలు తప్పు చేసిన వాడు వెళ్ళన్నాడు. బాబీ ప్లీజ్ వచ్చే. వీకెండ్ పని ఇక్కడ లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళరు. అవును రా అనిత, స్టూడెంటే, అది స్టూడెంట్ మ్యాటరే, అందుకే వాడిని కొట్టా. అయితే బుల్లి గారు తమ్ముడినే కొడతావా? బుల్లి గారు పొలిటికల్ గా ఎంత సపోర్ట్ చేశారో తెలుసా నీకు? ఆయన అవసరం మనకు చాలా ఉంది. అదిరా మ్యాటర్. మరి స్ట్రైక్ చలో హైదరాబాద్ అని సొల్లెందుకు వాగుతున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఈ స్టూడెంట్ జెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి, పాలిటిక్స్ లో దిగితే సెటిల్ అయిపోతానని. నీకు పాలిటిక్సే కరెక్ట్ అన్న. పో 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 పాలిటిక్స్ పో. బుల్లిగాడు పిలిచాడా? వెళ్ళాడు సంకనా. బయట తిరగలేవు రేపటి నుంచి. పదండ్రా. ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? రాత్రి గురించా? రాత్రి నిన్ను చూస్తే వినోద్ గుర్తొచ్చాడు. ఈ వినోద్ ఎవరు? వినోద్ నా అన్నయ్య. ఎందుకు రాలేదు ఇంకా పెళ్ళికి? వస్తే నేను కూడా కలుస్తా. ఇప్పుడు 4 years బ్యాక్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ గొడవలో చనిపోయాడు. నా కళ్ళ ముందు. బాబీ, ఫైట్ అనేది ఎప్పుడూ మనలోనే జరగాలి. బయట వాళ్ళతో చేస్తే తిరిగి ఏదో రోజు మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ గొడవలు ఆవేశాలేవి నాకు నా అన్నయ్యని తిరిగి తీసుకురాలేదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఐ మిస్ హిమ్ రే. I feel alone all the time. లిలీ, నువ్వు అంటే ఇష్టమని మీ అమ్మా నాన్నకు చెప్పాలనుకుంటున్నా. ట్రైన్ వచ్చింది, సిగరెట్ పడే. బాగున్నా అంటే బ్యాగ్ ఇచ్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అవునా? పర్లేదా? అక్క చెప్పిందిలే. రండి తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బెల్ట్ ఏంటి? ఆభరణం రండి. అక్క బాగున్నావా? బాగున్నాను బావగారు. లోపలికి పదండి. అక్క అయిపోయింది, ఇప్పుడు నేనా? అమ్మా అరివేణి కుండ తీసుకురండి. అరివేని కూడా తీసుకురావే.
తెల్లగా ఉంటది త్వరగా వెళ్ళు. లిల్లీ బాబీ ఏదో అరివేని గుడ్డ కావాలంట, వైట్ కలర్లో ఉంటుంది, చూడవా ప్లీజ్. లిల్లీ ఏంటి? ఈరోజు చాలా బాగున్నావు. థ్యాంక్స్. దొరికిందా? థ్యాంక్స్, పద. బాబీ ప్లీజ్. లిల్లీ బాబీ ప్లీజ్. ఐ లవ్ యూ. బాబీ సడన్గా ఏంటి లవ్? 10 రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడిందా? బాగానే ఉన్నాం కదా. అక్కని ఇష్టపడినట్టుగానే ఇది కూడా అట్రాక్షన్ అయ్యుండొచ్చు కదా. అరే యార్ ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళాక మన లైఫ్ వేరు, మన ఆలోచనలు వేరు, మన జర్నీ వేరు. అర్థమైందా? నేను ఇలా ఉండను, నేను నీకు గుర్తుండను, వెళ్ళగానే మర్చిపోతావురే. ఇప్పటిదాకా అన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, నీ వల్ల ఇది తప్ప. ప్లీజ్. వెళ్ళొస్తాం. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదే. జాగ్రత్తమ్మా. రే, సిలిండర్ అయిపోయింది, ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చి తీసుకురా.